కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద రేపు 2400 కోట్ల రూపాయల నిధులను ఈపీఎఫ్ఓ పంపిణీ చేయనుంది. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందిస్తారు. ఈ పథకం ద్వారా కొత్తగా చేరే వారికి 15,000 వరకు యజమానులకు సబ్సిడీలు ఇస్తూ మొత్తం 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా జరిగే సమావేశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి, కొండా సురేఖ, బీజేపీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కేవలం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 200 ప్రధాన పారిశ్రామిక హబ్లలో ఏకకాలంలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఉద్యోగ మార్కెట్ను పరుగులు పెట్టించడమే కాకుండా కొత్తగా చేరే యువతకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. దేశంలో నిరుద్యోగ సమస్యను అరికట్టడానికి, యువతకు వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం తీసుకొచ్చింది. మొదటిసారిగా ఉద్యోగంలో చేరే యువతకు గరిష్టంగా 15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ఈ డబ్బును ఈపీఎఫ్ఓ నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలోకి డీబీటీ ద్వారా జమ చేస్తుంది. కేవలం ఉద్యోగులకే కాదు, కొత్తగా ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలకు కూడా కేంద్రం నెలవారీగా 3,000 వరకు రాయితీ ఇస్తుంది. ముఖ్యంగా ఉపాధి ఎక్కువగా లభించే ఉత్పాదక రంగానికి ఈ ప్రయోజనాలు 4 ఏళ్ల పాటు, ఇతర రంగాలకు 2 ఏళ్ల పాటు వర్తింపజేయనున్నారు.